హాయ్ హలో ఎస్ విహారీ మీడియా ప్రేక్షకులకు నమస్తే. నా పేరు సుమా ఉపేందర్. ఈరోజు స్పెషల్ గెస్ట్ ఎవరా అని అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య చైర్మన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పారేపల్లి రాకేష్ గారు ఇప్పుడు విహారీ మీడియాతో ఒక స్మాల్ చిట్ చాట్. నమస్తే సార్. సార్ ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు ఇలాగా ఆర్యవైశ్య చైర్మన్ గా రావటాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది ప్రప్రథమంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే అసలు చాలా మంది అనుభవజ్ఞులు ఉన్న వాళ్ళు టీడీపీలో ఉన్నారు. ప్రత్యేకంగా మీకు ఇవ్వడానికి గల కారణం ఏంటంటారు? ఒక ఆర్యవైశ్యులే కాదండి, వ్యాపారస్తుల్లో కూడా చాలామంది అర్హులు ఉన్నారు. ఇందులో తెలుగుదేశం పార్టీలో ఇంకా అర్హులు ఉన్నారు. కానీ వ్యాపారస్తుల సమస్యల మీద, అదేవిధంగా ఆర్యవైశ్యుల సమస్యల మీద అవగాహన నాకుంది. నాకెందుకుందంటే గత 4-5 ఏళ్లలో గత ప్రభుత్వంలో పెట్టిన ఇబ్బందులన్నిటికీ కూడా ఎన్నో పోరాటాలు చేసాం మేము. ఆ రోజు ఆ పోరాటాల ఫలితం ఏంటంటే ఏ జిల్లాలో ఏ రకమైన వ్యాపారస్తుడు లేదా ఆర్యవైశ్యులు ఎలా ఇబ్బంది పడుతున్నారు, వాటిని ఏ సొల్యూషన్ చేస్తే ప్రభుత్వానికి, ఆ వైశ్యులకి, వ్యాపారస్తులకి ఒక వారధిగా ఉంటుంది అనే దాని మీద ఎన్నో పోరాటాలు చేసి ముందుకెళ్ళాం. దాని ఫలంగా ఆ సమస్యలు తీర్చడానికి ఒక బాధ్యతను నాకు అప్పచెప్పారు తప్ప అలంకారానికి అయితే కాదని నేను చెప్తాను. అంటే ఆర్యవైశ్యులు అంటే చాలా మంది ధనికులు ఉంటారు. ప్రత్యేకంగా చెప్పాలంటే వ్యాపారస్తులకే మీరు వ్యాపారస్తులకి ఎక్కువగా ప్రోత్సాహం ఇస్తారా, లేకపోతే సామాజికంగా ఉన్న వ్యక్తులకి, వేరే ఇతర ఉన్న వారికి కూడా మీరు ఏమైనా హెల్ప్ చేసే విధంగా ఉంటారా? ఇది ఆర్యవైశ్య డెవలప్మెంట్ అండ్ కార్పొరేషన్, ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. వెల్ఫేర్ అంటే వాళ్ళ యొక్క ఇబ్బందులకి మనం ప్రోత్సాహం ఇచ్చి వారిని పైకి తీసుకురావడానికి చేయాల్సిన పని. డెవలప్మెంట్ అంటే ఉన్న స్థాయి నుంచి ఇంకా పైకి వెళ్ళడానికి మనం ఏం సహకరించాలో ఇవన్నీ చేయాలి. సో కంప్లీట్గా ప్రస్తుతం పథకాలు ఏవైతే ప్రభుత్వం తరపున ఉన్నాయో వీటిల్లో ఆర్యవైశ్యులు కానీ, చిరు వ్యాపారస్తులు కానీ ఏవైతే ఎలిజిబిలిటీలోకి వస్తారో, వీటి ఎలిజిబిలిటీలోకి రాకుండా ఏవైతే ఉన్నారో వాటి పరిధిని ఆర్యవైశ్య కార్పొరేషన్ ట్యాకిల్ చేసి వారిని అక్కడి నుంచి ఇంకొద్దిగా ముందుకెళ్ళేలాగా సహకారం చేయడం జరుగుతుంది. అంటే ఆర్యవైశ్యులు అంటేనే జనాభా చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకా మీరు టీడీపీ ప్రభుత్వం నుంచి, మీ అధికారి అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైపు నుంచి మీరు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తారు వాళ్ళకి? ఆర్యవైశ్యులు జనాభా తక్కువ అనేది ఒక రూమర్ అండి. ఆర్యవైశ్యులే జనాభాలో 4 to 5% జనాభా ఉన్నారు. కేవలం నేను ఎప్పుడు చెప్పినట్టు గత ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే తక్కువగా చేసి చూపించింది కులగణనలో. నేను ఇది ఎన్నోసార్లు చెప్పే, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. కులగణన ప్రాజెక్టులో మా ఆర్యవైశ్య కులం పేరే లేకుండా చేశారు. మీరు కులగణన ప్రాజెక్ట్ తీసుకుంటే దానిలో 4 పేర్లు వస్తాయి. ఎవరిని అడిగి ఆ 4 పేర్లు పెట్టారు? ఈరోజు మా ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది మా సంస్థ పేరు ప్రభుత్వ పరంగా. ఆర్యవైశ్య సమితి, ఆర్యవైశ్య మహాసభ, ఆర్యవైశ్య సత్రాలు అంటారు. కానీ కులగణంలో ఎక్కడైనా ఆర్యవైశ్య అని ఉందా? ఎందుకు పెట్టలా? వైశ్య, కోమటి, గుప్తా, శెట్టి ఈ పేర్లతో ఆర్యవైశ్యులను పిలుస్తారని 4 పేర్లు పెట్టి, నలుగురిని ఊరిలో శెట్టిగారు ఉంటే శెట్టిగారి కింద, పేరులో గుప్తా ఉంటే గుప్తా కింద, ఏది లేకపోతే వైశ్య కింద పెట్టి మమ్మల్ని అందరినీ ముక్కలు చేసి ఈరోజు జనాభా లేరని మాట్లాడితే ఎలా అవుద్ది? అంటే ముందున్న ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం అలా చేసిందని మీరు ఆరోపిస్తున్నారు. 100% అది జగన్మోహన్ రెడ్డి కుట్ర మటుకే. ఆయనకి కొణిజేటి రోసయ్య గారు అంటే ఇష్టం లేదు. ఆ కొణిజేటి రోసయ్య గారి మీద పెంచుకున్న కోపాన్ని ఆర్యవైశ్యుల మీద తీర్చుకున్నాడు. అది ఈ విధంగా ఆర్యవైశ్యులను తక్కువ చేసి చూపించి రాష్ట్రంలో ఆర్యవైశ్య జనాభా పెద్దగా ఏమీ లేరు, వారికి ప్రభుత్వం నుంచి సీట్లు కానీ, రాయితీలు కానీ, ఇంకొకటి కానీ ఇవ్వాల్సిన అవసరం లేదని మమ్మల్ని బ్లేమ్ చేసి రోడ్డును పెట్టడానికి చేసిన ఒక పెద్ద కుట్ర భాగం అది. అంటే వెల్లంపల్లి కూడా ఆర్యవైశ్య నుంచి వచ్చారు. ఒకప్పుడు సిద్ధారాఘరావు గారు కూడా ఆర్యవైశ్యుల కింద ఉన్నారు. ఇప్పుడు విజయవాడ నియోజకవర్గంలో గట్టి పోటీ ఇచ్చే నాయకుడు ఎవరని అనుకోవచ్చు అంటారు? విజయవాడలో పోటీ ఇచ్చే నాయకులు చాలామంది ఉన్నారు. వెల్లంపల్లి ఫెయిత్ మీద గెలిచాడు తప్ప కష్టం మీద ఏ రోజు గెలవలేదు. అతను ఒక ఆర్యవైశ్యుడిగా అతను వైశ్యాస్ నమ్మి, ఇది మన వైశ్యాస్ కదా, మనవాడు కదా అని మేదేసుకొని అతను గెలిపించారు. కానీ అదే ఆర్యవైశ్యులకు అతను వెన్నుపోటు పుట్టాడు. సో దానివల్ల ఆర్యవైశ్యులు తెలుసుకున్నారు అతను ఇప్పుడు కాదు, ఇంకో చరిత్రలో ఇక్కడ గెలవలేదు. ఎందుకని మీ చాలా మీడియాస్లో కానీ, ప్రెస్ మీట్లో కానీ, టీడీపీ పార్టీ ఆఫీస్లో కానీ నేను చాలా చూశాను. వెల్లంపల్లి అంటే మీకు ఎందుకు అంత కక్షాపూరితంగా మాటలు మాట్లాడుతూ ఉంటారు? వెల్లంపల్లి నేను కోపడే అంత పెద్ద వ్యక్తి అయితే ఏం కాదండి. అతను వెల్లంపల్లి ఈజ్ నథింగ్. ఓకే, అతను ఎజ్యూమ్ చేసుకొని అతని నాయకుడికి ఎవరో ఒక పప్పెట్ కావాలి కాబట్టి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసే తప్పుల్ని, ఆర్యవైశ్యుల్ని అనగదొక్కే విధానాలని కప్పిపుచ్చుకోవటానికి అతనికి పదవి ఇచ్చారు తప్ప అతనేం పెద్ద నథింగ్. అతను
అంటే ముందు ప్రభుత్వంలో కూడా ఆర్యవైశ్యుల మీద దాడులు చేశారంటూ కూడా మీరు ఆరోపించారు. సరైన ఆధారాలు కూడా బయటపడతానని అన్నారు. మీరు పెట్టగలరా? అసలు లేకపోతే ఏమైనా చేశారా? కావాలని చెప్పి మీరు ముందున్న ప్రభుత్వం మీద బురద చల్లే అవకాశం ఏముందనుకోవచ్చు? నేను 1కి 10 సార్లు చెప్పాను. గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండి కంపెనీ. అందులో దాదాపు 2.5 నుంచి 3 సంవత్సరాలు మంత్రిగా పనిచేసింది ఇదే నియోజకవర్గానికి చెందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పప్పెట్ వెల్లంపల్లి. అతన్ని చెప్పాం, సాక్ష్యాలు తీసుకొని వస్తానని చెప్పాం. అతను ప్రభుత్వంలో ఉన్నప్పుడే చెప్పాం. ఇవాళకి అదే మాట మీద స్టిక్ అయ్యాం. 32 చోట్ల ఆర్యవైశ్యుల మీద మా నోటీస్కి వచ్చి దాడులు జరిగినాయి. 9 మంది ఆర్యవైశ్యులు నడి రోడ్డు మీద చంపేశారు. వీటన్నిటి సాక్ష్యాధారాలతో సహా కుటుంబ సభ్యులతో సహా మీ దగ్గరకు వస్తాం, మీకు చూపిస్తాం, మీతో మాట్లాడతాం, వీటి సంగతి మీరు చూడండి, వీళ్ళకి న్యాయం చేయండి అని చెప్పాం. వాటిని ఆయన మాట్లాడటానికి టైం ఇవ్వటానికి ఆయనకి టైం లేకపోతే నేనేం చేయను. ఇప్పుడు మీది అధికారంలో వచ్చింది కదా, వారికి ఏమైనా న్యాయం చేశారా? 100% న్యాయం చేస్తాం. అది మా పూచి. ఆ కేసులు ఏవైతే ఆర్యవైశ్యుల మీద పెట్టిన కేసులు ఉన్నాయో ఆ ఎఫ్ఐఆర్లన్నీ అప్పటి నుంచి మా దగ్గర ఉన్నాయి. ఇవి హోంమంత్రి గారికి రిఫరెన్స్ చేయడం జరిగింది. ఆర్యవైశ్యులు అధికంగా నిర్వహించే కిరాణా కొట్ల వ్యాపారస్తుల మీద, బెల్లం వ్యాపారస్తుల పేరుతో బెల్లం మీద కేసులు పెట్టారు సెబీ ద్వారా. దానివల్ల 2 ఆర్యవైశ్యులు సూసైడ్ చేసుకున్నారు. వారికి నష్టపరిహారం ఇవ్వబోతా ఉన్నాం. ఆ కేసులను కొట్టేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యాపారస్తుడికి, వైశ్యుడికి మేము ప్రభుత్వం తరపున అండగా ఉండబోతా ఉన్నాం. ఓకే, మీరు ఆర్యవైశ్యుల వైపు నుంచి మీరు ఎంతో న్యాయం చేస్తానని అంటున్నారు. మీ వాళ్ళు ధనికులు, ఆర్యవైశ్యుల మీద ఎన్నో దాడులు జరిగిన వెల్లంపల్లికి మీరు గట్టి పోటీ ఇవ్వటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా పార్టీ ఆదేశిస్తే దేనికైనా సిద్ధం. పార్టీ నిర్ణయమే ఫైనల్. అంటే మీరు రాజకీయ ప్రస్థానం అసలు ఎలా స్టార్ట్ అయింది అనుకోవచ్చండి? ఎందుకంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎవరు రాజకీయంలో లేరు, ఏకంగా ఒక్కసారిగా మీరు రాజకీయంగా వచ్చేసారు. మీరు అసలుకి ఎట్లా? నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే అండి, సంకల్పం దృఢంగా ఎప్పుడైతే ఉంటుందో ఆ సంకల్పం మనిషిని ముందుకు తీసుకెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు హైదరాబాద్లో. అప్పుడు మేము కూడా హైదరాబాద్లో ఉండేవాళ్ళం, ఉమ్మడి హైదరాబాద్లో. చంద్రబాబు నాయుడు గారిని చూడటమే ఒక ప్యాషన్గా, ఆయనతో ఫోటో దిగటం ఒక అదృష్టంగా భావించేవాళ్ళం. ఆయన కాన్వే అలా వెళ్తూ ఉంటే బయట నుంచొని చెయ్యిపోయేవాళ్ళం. బహుశా నాయకుడు చూశారో లేదో కూడా మాకు తెలియదు. మాకున్న ఆనందంతో, మాకున్న ప్రేమతో మేము చెయ్యిపోయేవాళ్ళం. ఆ ప్యాషన్ని, ఆ విధానాన్ని మమ్మల్ని అక్కడ దాకా లాక్కొచ్చింది. ఆ తర్వాత బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత మేము మా స్టేట్ వచ్చేయాలని చెప్పి మా జిల్లా అయిన కృష్ణా జిల్లాకి, ఈ ప్రాంతానికి మేము ఏమంటే మా అసలు నివాసితులే కాబట్టి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ అమరావతిలో భాగంగా మనం డెవలప్ చేసుకుంటూ వ్యాపారస్తులకు అండగా నిలబడుతూ ముందుకెళ్దామని అనుకున్న తరుణంలో ఇక్కడ ఒక గ్యాప్ కనబడ్డది. మీరు అన్నారు కదా, వైశ్యుల్లో ధనికులు ఎక్కువ ఉంటారు. ధనికులే కాదు, పేదవారు కూడా ఉన్నారు. ధనికులకి ఎలా పని చేయించుకోవాలో, ఎలా చేసుకోవాలో వాళ్ళకు ఒక థియరీ ఉంటుంది. కానీ పేదవాడి దగ్గర ఆ థియరీ లేదు. అంటే మీరు ధనికులు అనుకోవచ్చా, పేదవాళ్ళు అనుకోవచ్చా? నేను ఆర్యవైశ్య చైర్మన్ గా కూడా మీరు తీసుకురావడానికి డబ్బులు ఇచ్చి రికమెండ్ చేయించుకొని మీరు ఈ పోస్ట్ తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దానికి ఏం చెప్తారు? నేను మధ్యతరగతి వైశ్యాసిని. నేను డబ్బున్నోడిని కాదు, డబ్బు లేనోడిని కాదు. నా కుటుంబం, నేను నవ్వుతూ బతకగలిగిన శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తిని. 2, ఒక పదవి తీసుకోవటానికో, ఒక పదవి ఇవ్వటానికో డబ్బులు ఆశ చూపాల్సినంత అవసరం ఇక్కడ కాదు కదా, తెలుగుదేశం పార్టీలో ఎవరికీ లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఒక విధానం ఉంది. నారా లోకేష్ గారు జనరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నాక వారు మొత్తం ఆన్లైన్ చేశారు. ఈరోజు ఒక వ్యక్తి కడప జిల్లాలో పనిచేశాను అని చెప్తే అది ఆన్లైన్ రిపోర్ట్ కనబడుతుంది. ఒక వ్యక్తి నా మీద నేను పనిచేశా కాబట్టి కేసులు ఉన్నాయి నా మీద, నాకు న్యాయం చేయండి అంటే ఆయన ఎంత కేసులు ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ కేసులు ఉన్నాయో ఇక్కడ ఒక రికార్డు మెయింటైన్ అవుద్ది. సో ఇక్కడ అన్ని విధి విధానాలు క్లియర్గా ఉంటాయి. ఉన్న వాళ్ళల్లో ది బెస్ట్ ఎవరనేది ఆలోచన చేసి రాబోయే 30 సంవత్సరాలకి పార్టీకి అనుగుణంగా పనిచేసే వాళ్ళు ఎవరో చూసి ఆ లీడర్షిప్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక్కడ రికమెండేషను, డబ్బు అనేది మిగిలిన పార్టీలో చేల్తాయేమో కానీ తెలుగుదేశం పార్టీకి రికమెండేషన్స్ కొత్తగా, డబ్బు కొత్తగా. అంటే ఒకప్పుడు చంద్రబాబుని చూస్తేనే చాలు, ముఖ్యమంత్రి చంద్రబాబుని చూస్తేనే చాలు అనుకున్న వాళ్ళు ఇప్పుడు చైర్మన్ పోస్ట్లో ఉన్నారు ఆర్యవైశ్య చైర్మన్గా. ఎట్లా సాధ్యమైందని అనుకోవచ్చు అండి? కష్టం. ఎలా? ప్రజలకి దగ్గరగా నిరంతరం 24/7 నా ఫోన్ ఆన్లో ఉంటుంది. నేను పదవిలో ఉన్నంతసేపు ఎప్పుడైనా సరే విజయవాడ అర్బన్ జిల్లా విజయవాడ టౌన్ వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా నేను పనిచేసి ఉన్నా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రోజు సుజనా చౌదరి గారు గౌరవనీయ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. వారు వచ్చి నాతో ప్రమాణ స్వీకారం చేయించారు. మురళీ ఫార్చ్యూన్ హోటల్లో పెట్టాం. ఆ రోజు నుంచి ముద్రా లోన్స్ మీద అవగాహన సదస్సులు కానీ, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్తో సపోర్టు తీసుకొని
విజయవాడలోని వ్యాపారస్తులకి ప్రభుత్వానికి మధ్య ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది క్లారిఫై చేసే పని చేసాం ఆ రోజు. ఆ తర్వాత మేము ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఇదే వాణిజ్య విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాను. రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఆర్యవైశ్యులకి ప్రభుత్వానికి ఉన్న గ్యాప్ని పూడ్చి అదేవిధంగా వారి యొక్క సమస్యల్ని అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కార మార్గాలు కూడా ఆ రోజే చూపించే ప్రయత్నం చేసాం. కొంతమందికి పార్టీ తరపున ఆర్థికంగా కూడా అండగా నిలబడ్డాం. నేను కాదు, పార్టీ తరపున మా జనరల్ సెక్రటరీ నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి, అన్న వీళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, దీన్ని ఒకసారి కన్సాలిడేట్ చేసి పార్టీలో ఉన్నారు, వీళ్ళకి ఏదో ఒక సహకారం చేయండి, హెల్ప్ చేయండి అని చెప్పి మాట్లాడితే నారా లోకేష్ గారు కూడా అధికారంలో ఉన్నామా లేవా అని కాదు, ఖచ్చితంగా మన కోసం అవసరమై వచ్చిన వాళ్ళకి సహాయం చేస్తామని సహాయం చేసిన రికార్డ్స్ కూడా ఉన్నాయి. మేము పబ్లిసిటీ చేసుకోలేదు ఇవన్నీ. ఓకే, ఆర్య వైశ్యాలు అంటేనే బీజేపీ అని అంటారు, మరి ఆర్య వైశ్యులకు గల చేస్తారా? అయిపోయింది కదా ఆల్రెడీ. మీరు గత ఎలక్షన్స్ లో తీసుకున్నారు కాదని నేను అనట్లేదు. అంటే ఏంటి, బీజేపీ ఓట్లన్నీ టీడీపీలో ఓట్లు అని అనుకోవచ్చు అంటారా, లేకపోతే టీడీపీ ఓట్లన్నీ బీజేపీలో కలిసినాయి అని అనుకోవాలంటారా? ఆర్య వైశ్య ఓట్లు కాదు కాదు కాదు, ఇక్కడ బీజేపీయా టీడీపీయా జనసేన అని కాదు, వ్యాపారస్తులు ఎన్డీఏ కూటమి తరపున నిలబడ్డారు. ఆర్య వైశ్యుల్లో అనేక మంది వ్యాపారస్తులు వ్యాపారానికి సంబంధించిన చోట్ల పనిచేయటం లేకపోతే రిలేషన్స్లో ఉండేవాళ్ళు కాబట్టి వ్యాపారాలు బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు ఎన్డీఏ కూటమికి వేశారు. అది 3 పార్టీలు చూసే వేశారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటూ వేశారు. ఎందుకనంటే వ్యాపారాలు డెవలప్ అవ్వాలి, వ్యాపారాలు డెవలప్ అయితే ఆర్థికంగా అందరూ బాగుంటాం అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు ఎన్డీఏ కూటమిని చంద్రబాబు నాయుడు గారిని కోరుకోవటం జరిగింది. అక్కడ ఏదైతే ఇబ్బందులు ఎదురైనాయో వాటి మీద మేము పోరాటాలు చేసాం. ముఖ్యంగా నేను చేసిన పోరాటాలన్నిటికీ సొల్యూషన్ చూపిస్తానని లోకేష్ గారు పాదయాత్రలో అనేక రకాలుగా పార్టీ దృష్టికి తీసుకొచ్చిన వాటిని క్రోడీకరించి ఈ సమస్యల మీద మేము సొల్యూషన్ చేస్తామని మాట ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు. వాటిలో 1-2 మేము ఆల్రెడీ జీవోలు కూడా పాస్ చేసి ఉన్నాం. సో ఆ రోజు వ్యాపారస్తులు ఆర్యవైశ్యులు హ్యాపీగా ఫీల్ అయ్యారు, దాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. ఓకే, ఆర్యవైశ్యులు కూడా వెల్లంపల్లి కూడా నేను ఎంతో న్యాయం చేశానని అంటున్నారు, కానీ ఎప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టినా వెల్లంపల్లి ఏదో ఒక మాటలు దాడి చేస్తూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్న వాళ్ళు మాటలు దాడి చేస్తున్నారు అని మీరు ఆరోపించినట్టే మరి మీరు కూడా ప్రెస్ మీట్ ఉన్నప్పుడు మీరు కూడా మాటలు దాడి చేశారు కదా? నేను మాటల దాడి ఎప్పుడూ చేయలేదండి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనేది ఒక విధానం. రెండోది, నా ప్రెస్ మీటు వెల్లంపల్లి ప్రెస్ మీటు 2 కూడా మీరు చూడండి. వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఏకవచనాలు ఉంటాయి. ఏజ్ ఇది లేకుండా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని నోటికి ఏది వస్తే అది మాట్లాడేవాళ్ళు. మేము కేవలం సబ్జెక్ట్ మీద మాట్లాడేవాళ్ళు. సబ్జెక్ట్ లేకుండా మేము ఏ రోజు మాట్లాడలేదు, ఇవాళ కూడా మేము మాట్లాడాం. మేము ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాలు ఆర్య వైశ్యులకు ఏం న్యాయం చేశారో తీసుకొని రమ్మనండి, నన్ను ఎక్కడికి రమ్మన్నా నేను అక్కడ రావడానికి సిద్ధం. వాళ్ళలాగా పోలీసులు అడ్డుపెట్టి నన్ను ఆపారు చాలాసార్లు, నేను ఆపం, మా వాళ్ళు ఎవరు కూడా ఆగరు. మీరు ప్లేస్ డిసైడ్ చేసి మీడియా ముఖంగా ఒక ప్లేస్ డిసైడ్ చేసి అసలు వైశ్యాస్కి ఏ న్యాయం చేసిందో లిస్ట్ తీయమని చెప్పండి, మేము రెడీ. ఓకే, ఆర్యవైశ్యులకి ఇప్పుడు మీరు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ప్రత్యామ్నాయం చేయాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆర్యవైశ్యుల్లో చాలామంది బీదవారు ఉన్నారు. ముఖ్యంగా వారికి అడ్డొచ్చేది హెల్త్ పరంగా కన్సర్న్స్ వచ్చినప్పుడు వారికి ఇబ్బందులు అవుతల్లా ఏమీ చేయలేకపోతూ ఉన్నారు. వారి కోసం ఒక హెల్త్ కార్డు తీసుకురావాలి, ఒక 2 lakhs రూపీస్ హెల్త్ కార్డు, ఇన్సూరెన్స్డ్ హెల్త్ కార్డు టైపు ఒక హెల్త్ కార్డు తీసుకురావాలి అనే ఒక ప్రపోజల్లో ఉన్నాం. అది కేవలం 2 lakhs లోపు, అంటే బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న ఆర్యవైశ్యులకి ఇబ్బంది వచ్చినప్పుడు ఉపయోగపడే విధంగా దీన్ని మనం తీసుకొస్తా ఉన్నాం. 2, ఆర్యవైశ్య అనే క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం చాలామంది చాలా చోట్ల తిరుగుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కూడా కాస్ట్ సర్టిఫికేట్ తీసుకొద్దామని అంటున్నారు, దానికి బీసీ అని ఉంటుందా, ఓసీ అని ఉంటుందా? బీసీ ఎందుకు ఉంటుందండి? ఓసీ ఆర్యవైశ్య కార్పొరేషన్ బీసీ వెల్ఫేర్లో లేదు. ఓకే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కింద ఉంది. ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కింద 7 కులాలు ఉన్నాయి. ఈ 7 కులాలు కమ్మ, కాపు, వైశ్య, రాజులు, బ్రాహ్మిన్స్ ఇవన్నీ కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కింద. అవును, కాపులకి ఇచ్చినంత ఇంపార్టెంట్ మీ ఆర్యవైశ్యులకి ఇస్తున్నారా? నేను అదే చెప్తా ఉన్నా, ఖచ్చితంగా దామాషా ప్రకారం న్యాయం చేస్తామని ఎన్డీఏ కూటమి అభ్యర్థులు హామీ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఆ దామాషా లెక్క తేల్చే పనిలో ఉన్నాం. దామాషా లెక్క తేలేలోపు ఖచ్చితంగా దామాషా ప్రకారం న్యాయం జరుగుతుంది. ఓకే, టీడీపీ ప్రభుత్వం ఆర్యవైశ్యులకి ఏమైనా నిధులు స్పాన్సర్ చేశారా? 100% చేస్తుంది. రేపు రాబోయే మార్చిలో. అంటే ఇక్కడ ఒకటండి, చాలామంది మనసులో ఈ యొక్క డౌట్ ఉంది, వైశ్య కార్పొరేషన్ అంటే 100 కోట్ల నిధులు వచ్చేస్తాయా, వస్తే ఎలా ఖర్చు పెడతారు, దీన్ని ఏంటి అని. కానీ ఇది ప్రభుత్వం, దీనికి ఒక విధి విధానాలు ఉంటాయి, దీనికి ఒక బాడీ ఉంటుంది, దీనికి ఒక ఎండీ ఉంటారు, దీనికి ఒక మేనేజర్ ఉంటారు, దీనికి ఒక డైరెక్టర్ ఉంటారు, దీనికి 15 మంది డైరెక్టర్లను వేయాలి,
ప్రభుత్వం తరపున నన్ను చైర్మన్గా ఎలా వేశారో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 15 మందిని నియమించాలి. ఆల్రెడీ 15 మందిని ఇచ్చేశారు. ఆల్రెడీ మేము ఏం చేసుకున్నాం. ఈ 15 మందితో పాటు అధికారులను ఇచ్చి ఒక ఆఫీస్ సెటప్ ఇచ్చి వీళ్ళందరితో ఒక బాడీ మీటింగ్ పెట్టి కొత్త పథకాలు ఏవి పెడితే వైశ్యులకు ఉపయోగపడతాయి అనే దాని మీద అధ్యయనం చేసి డిస్కస్ చేసి ఈ రెజల్యూషన్ని గవర్నమెంట్కి పంపించాను. ఆర్యవైశ్య కార్పొరేషన్కి ఇన్ని నిధులు కావాలి. ఈ నిధులు దేనికి అంటే వైశ్య కార్పొరేషన్ పేరుతో ఇంతమంది లబ్ధిదారులు ఇవి కావాలని కోరుకుంటున్నారు. ఈ జిల్లాలో ఉన్న గణాంకాలు ఇవి. వీటి కనుక మీరు కనుక నిధులు కేటాయిస్తే ఇందులో ఉన్న పేద వైశ్యులు ఇంతమంది బెనిఫిట్ పొందుతారు. సో మరి ఎంతమంది ఉండొచ్చండి ఆర్యవైశ్యులు మొత్తానికి? మాకు తెలిసి 4 to 5% ఉంటారండి. ఓకే, అంటే తక్కువ మందే కదా. 4 to 5% చాలా ఎక్కువ అండి. 4 to 5% నేను అనేది. ఓకే, మీరన్న దాని ప్రకారం చూసుకుంటే అసలు టీడీపీ విన్ అవ్వటానికి కూడా కాపు నియోజకవర్గం ఓట్ల వల్లే టీడీపీ విన్ అయిందని అంటారు. దాన్ని మీరు సమ్మతిస్తారా? నేను అనేది ఏంటంటే కాపుల, రెడ్ల, బీసీల, ఎస్సీల, మైనారిటీల అనేది కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్డీఏ కూటమికి వెళ్ళి చూశారు. ఎందుకనంటే కులాల వారీగా, వర్గాల వారీగా విభజించి ప్రతి ఒక్కళ్ళని ఏదో ఒక విధంగా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడం జరిగింది. వారిలో నాయకత్వాన్ని హేళన చేయటం జరిగింది. వారి మీద రకరకాలుగా వారి అవసరాల కోసం దాడులు చేయటం జరిగింది. వాటిల్లో నుంచి వచ్చిన చైతన్యం విలువ, చైతన్యం రేటు కట్టడమే ఈరోజు ఎన్డీఏ కూటమి. ఓకే, వచ్చి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు 6 months 8 months అవుతుంది కదా. ఏమిటి డెవలప్మెంట్ చేశారనుకోవచ్చండి? మీకు తెలుసు కదా, పథకాలు ఏమేమి ఇచ్చారో అందరికీ తెలిసిందే. బస్సు ఫ్రీ ఇస్తున్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. ఓన్లీ సెకండ్ దీపము 2 అని చెప్పేసి సిలిండర్ ఒకటే ఇచ్చారు. ఓన్లీ ఒక పింఛన్ ఒకటే ఇస్తున్నారు కదా, ఇంకేం ఇచ్చారని చెప్పి మేమన్న సూపర్ 6లో ఇవి 2 భాగాలు. ఓకే, ఇప్పటికి ఇచ్చినవి 2, 6 నెలల్లో 2 ఇచ్చాం. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే 1 year తర్వాతే పథకాలు మొదలైనవి. ఫస్ట్ 1 year ఏవి మొదలవ్వాల. ఇంకా మేము ఫుల్ ప్లెడ్జ్డ్గా మా బడ్జెట్ మేము పెట్టాల. రీసెంట్గా పెట్టింది కూడా ఈ 3 నెలల బడ్జెట్టే. సో మార్చ్కి ఒక అసెస్మెంట్ వస్తుంది. ఈలోపు కరెక్షన్స్ అన్నీ సెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కరెక్షన్స్ అన్నీ సెటరేట్ చేసుకుంటూ ఒక పక్క అమరావతి డెవలప్ అవ్వాలి, ఒక రక పోలవరం పూర్తవ్వాలి, మీన్వైల్ పథకాలు చేరాలి. ఇంకా డెవలప్మెంట్ అవడానికి ఏమేమి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనే మీద కొంత స్టడీ నడుస్తూ ఉంది. ఎక్కువ పథకాలు కన్నా అమరావతి డెవలప్మెంటే చేయాలన్న ఆదేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్తున్నారంటూ ప్రజలు కూడా అనుకుంటున్నారు. దానికి మీరు సమ్మతిస్తారా? 100% అండి. అమరావతి డెవలప్ అవ్వాలి కదా, వద్దనేది ఎవరు? మరి అలాంటప్పుడు సూపర్ 6 అని చెప్పి పథకాలు ఆపేయటం అది కరెక్ట్ కదా. ఏమన్నా అంటే మనీ లేదు, ఆపట్లేదు. మీకు ఒకటే, పథకాలకి సరి అయిన మనీ లేదు, ఆర్థికంగా మేము ఇబ్బందులు ఉన్నామని అంట. మరి ముందే సూపర్ 6 ఉన్నప్పుడు ఆ టైంకి ఇవ్వాలి కదా. లేదు, సూపర్ 6 చెప్పిన వాటికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఆల్రెడీ రేపు బస్సు కూడా జనవరి నెలలో స్టార్ట్ చేస్తామని కూడా ఇంతకు ముందే అనౌన్స్ చేస్తున్నారు. పథకానికి కొంత అధ్యయనం చేయాలి. ఇందాక నేను చెప్పినట్టు ఈ కార్పొరేషనే కాదు, ఏది చేయాలన్నా కూడా ఒక అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనం గవర్నమెంట్ తరపు నుంచి కంప్లీట్ చేసిన తర్వాత మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే దీన్ని సక్సెస్ చేయొచ్చు అనేది వాళ్ళు చూసి చెప్తారు. సో దానికోసం కొంత ఓపిక పట్టాలి. ఒక 6 నెలలు ఓపిక పడితే 4.5 సంవత్సరాలు బెనిఫిట్ పొందుతారు కదా. రెండోది ఎవరు వచ్చి తీసేయడానికి కాదు కదా, అందరూ బెనిఫిట్ పొందాలి. ఇప్పుడు వైశ్య కార్పొరేషన్ ఉంది, ఇవాళ వాళ్ళు నాకు 100 కోట్లు ఇచ్చారని అనుకుందాం ఎగ్జాంపుల్. దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి నాకు కావాలి కదా. యూటిలైజ్ చేసుకోవాలంటే ఎలా యూటిలైజ్ చేయాలనేది దాన్ని అధ్యయనం చేయమని చెప్తాం. గతంలో కూడా బ్రాహ్మణ్ కార్పొరేషన్కి 100 కోట్లు నిధులు ఇచ్చారు, కానీ 45 కోట్లు వెనక్కి వెళ్ళి యూటిలైజ్ చేసుకోలేక అలా. సో దేర్ ఇస్ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని తెలుసుకోవాలి, అధ్యయనం చేయాలి. మనం ఆ టయానికి రెడీగా ఉంటే బడ్జెట్ సెషన్ వచ్చే టయానికి ఆ ట్రిగ్గర్ నొక్కితే ఆ డబ్బులు మన దగ్గరికి రావాలి, మన దగ్గర నుంచి ప్రజలకు రూట్ అవ్వాలి. దానివల్ల పేదవారు హూ ఈజ్ ఇన్ నీడ్ వాళ్ళకి ఉపయోగపడాలి, అంతే. ఓకే, పవన్ కళ్యాణ్ని తీసుకురావడానికి నారా లోకేష్ గారు మాట్లాడటానికి కానీ రాజకీయంగా అంత సత్తా లేదు కాబట్టి జనసేనతో పొత్తు తీసుకున్నారంటూ జగన్ ప్రభుత్వం వాపోతుంది. అది నిజమని అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే చాలామంది కాపు నియోజకవర్గం మొత్తం ఓట్లు టీడీపీలో కలిసిపడి బీజేపీ కూడా పొత్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే నారా లోకేష్ గారికి అంత సత్తా లేదనుకోవచ్చా? నేను ఒకటి చెప్తున్నానండి, నరం లేని నాలిక ఏదైనా మాట్లాడచ్చు. మేము రీసెంట్గా వనభోజనాలు పెట్టాం. 15,000 మంది వస్తారని ఎస్టిమేషన్ వేసి భోజనాలు పెట్టాం. 20,000 దాటారు కౌంట్. 20,000 దాటారు కాబట్టి ఎక్సెస్ అయ్యారు, జనం బ్రహ్మాండంగా జరిగిందని చెప్పని అందరూ అనుకుంటుంటే అవతల పార్టీ మాత్రం ఫెయిల్ అయ్యారు, భోజనాలు పెట్టలేకపోయారు అని అన్నారు. సరే, అదొక రైట్ అనుకుందాం. ఇంకో పార్టీ ఎలా ఉంటుందంటే 15,000 మందికి భోజనాలు ఉండి
ఒక 500 మందికి భోజనం కనుక ఏ కోశానన్నా మిగిలితే 14,500 మంది తిని ఒక 500 మందికి భోజనం మిగిలితే జనమే రాలేదు అందుకే భోజనం మిగిలిందని అంటారు. సో కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్టు మాటకు కూడా రెండు వైపులా పదును ఉంటుంది. సో వ్యతిరేకించే వాళ్ళు ఏం చేసినా వ్యతిరేకిస్తారు. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరంలా. మనం కలిసి ముందుకెళ్తున్నామా లేదా, మన మధ్యలో ఉన్న విభేదాలు ఏమీ లేకపోయినా మన మధ్య ఉన్న సానుకూలంగా ఉన్న విషయాన్ని విభేదాలు క్రియేట్ చేసి దాన్ని ఎలా చేయాలనే పనిలో ఒక టీం పనిచేస్తూ ఉంటుంది. అది వెన్నుతో పెట్టిన విద్య జగన్మోహన్ రెడ్డి అంటే కంపెనీకి. సో వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరంలా. ఈరోజు వాళ్ళ వల్ల మనం అధికారంలోకి రాలా. ప్రజలు మన్ని నమ్మి సామాజిక వర్గాల వారీగా మనకు ఓట్లేశారు కాబట్టి వారు ఏం కోరుకుంటున్నారో అది ప్రభుత్వం యొక్క లక్ష్యం, ధ్యేయం. దాన్ని ముందుకు తీసుకొని అంటే ఇప్పుడు చంద్రబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి పోలవరము, రెండోది వచ్చేసేసి అమరావతిని కూడా ఈసారైనా పర్మనెంట్ చేస్తారు లేదా కొత్త అసెంబ్లీ ఏమన్నా కట్టే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఏది అవకాశం ఉంటే దాన్ని ఖచ్చితంగా ఫిక్స్డ్ స్ట్రక్చర్లోనే ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. గత 5 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా చేసుంటే ఈరోజు ఇంకొక రకంగా ఉండేది. అది చేయలేదు కాబట్టి ఈరోజు ఎక్కడెక్కడ ఏమేమి ఆగిపోయినాయి వాటన్నిటిని కూడా రీకన్స్ట్రక్షన్ చేసే పనిలో ఉన్నారు. ఈ రీకన్స్ట్రక్షన్ చేసే అన్నీ కూడా దానికి ఒక టైం బాండ్ పెట్టుకున్నారు. ఇంతకు ముందులాగా మీరు చేయండి, ఈ వర్క్ మీరు చేయండి అని టెండర్ పిలవటం, వదిలేయటం, మళ్ళీ రివర్స్ టెండర్ ఇలా కాకుండా